అసలు ఇంతవరకు ఏడ జరగని, కనీ విని ఎరగని వింత ఒకటి బయటపడ్డది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలా. టేకాఫ్ అయిన జర్రసేపటికే మెడికల్ కాలేజీకి గుద్దుకొని ఏడి కాడికి కూలిపోయి కాలి బూడిదయిందంతా. మనుషులైతే గుర్తుపట్ట రాకుట్నే ఆలిపోయిర్రు. అంత ఘోరంలా శ్రీకృష్ణుని భగవద్గీత మాత్రం ఎట్లా బయటపడ్డదో చూడుర్రి. మీది అట్ట జర జర చినిగిపోయింది గాని లోపల మాత్రం ఇంత కూడా డ్యామేజ్ కాకుండా బయటపడ్డది. ఒక్క అక్షరం కూడా షెల్లా చెదురు కాలేదు. ఎంతటి వింతనో గదా! దీన్ని జూషిన ప్రతొక్కళ్ళు అవాక్కయితుర్రిప్పుడు. మనుషులు అసొంటోలే చర్మం గాలిపోయి పానాలిడిషిర్రు. అసొంటిది కాగితాల బుక్కుకు ఏం గాలేదంటే ఏమనుకోవాలె దీన్ని? ఎట్లా ఆలోచన జేయాలె? దేవుని సృష్టిలా ఎన్నో వింతలు చూసినాం గానీ, ఇసొంటి వింతను జూస్తామని కలల గూడా ఊహించలే. ఆ భగవద్గీతకు ఏం గానట్టే అందులున్న మనుషులకు కనీసం చిన్న పిల్లలైన పానాలతోని బయటపడితే అయిపోవు దేవుడా! జర్రంతనైనా జాలి చూపియాలనిపియలేదా నీకు? అని కుతికెలు గూలవడంగా ఏడుస్తుర్రు సచ్చిపోయినోళ్ళ ఇంటోళ్ళు. మరి ఈ ప్రమాదం ఎట్లయిందో అనేది బయట పెట్టినంకనే అస్సలు నిజాలు తెలుస్తాయి ఇగ. ఇగ అదే పని మీద ఉన్నారట ఆఫీసర్లు గూడా. ఇగ ప్రమాదం గురించి అస్సలు నిజాలు ముందు ముందే బయటపడతాయి.